అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ధ్యాన జగత్ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులకు, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకు, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మమతా మేడంకి, సారుకు ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాలి నుండి మాట్లాడుతున్నాను. మరి మనం రోజు ఎంతో ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు రాఘవరావు సార్ రాసిన పరమయోగి కబీర్ సందేశాలు అన్న పుస్తకంలో వాక్కు గురించిన టాపిక్ చెప్తున్నానండి. మరి పరమయోగి కబీర్ ఏం చెప్తున్నాడు అంటే, మనసులో అహంకారం లేకుండా ఇతరులకు చల్లదనాన్ని, స్వయంగా నీకు కూడా హాయినిచ్చే మాటలు మాట్లాడు అని చెప్తున్నాడు. మరి మనం ఎంత ధ్యాన సాధన చేస్తున్నా ఒక్కోసారి మనకు తెలియకుండానే ఎన్నో మాటలు మాట్లాడేస్తూ ఉంటాము. మరి అలా మాట్లాడటం వల్ల ఎన్నో కర్మలు వస్తాయి. అందుకనే మన మాటలు ఎలా ఉండాలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 17వ అధ్యాయం 15వ శ్లోకంలో ఇలా చెప్పారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితంచ యత్ స్వాద్య అభ్యాసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే. మరి దీని తాత్పర్యం ఏంటంటే, ఇతరులకు, మనుషులకు, మనసులకు బాధ కలిగింపనది, సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగించునది వాక్యము, వేదాంతము యొక్క అధ్యయమును అభ్యసించినది కనుక వాచక తపస్సు అని చెప్పబడింది. అంటే అందుచేత మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అంటే, అనుద్వేగకరంగా ఉండాలి. 1, అనుద్వేగకరంగా ఉండాలి. 2, సత్యంగా మాట్లాడాలి. 3, ప్రియంగా మాట్లాడాలి. 4, హితంగా మాట్లాడాలి. 5, మితంగా మాట్లాడాలి. మరి మనం మాట్లాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటండి. 1, అనుద్వేగకరంగా మాట్లాడాలి. మరి అనుద్వేగకరంగా మాట్లాడాలి అంటే ఆవేశపడకుండా మాట్లాడాలంట. మరి మనం చీటికి మాటికి ఆవేశపడకూడదు. మరి అలా ఆవేశం కలిగించే మాటలు కూడా మనం మాట్లాడకూడదు. మరి ప్రాపంచిక జీవితంలో మనం ఎంతో అహంకారంతో ఎన్నో తప్పులు చేస్తాం. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకు అహంకారం తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తుంది. మరి మనం ఆవేశపడి మాట్లాడిన మాటల వల్ల ఎదుటివారు హట్ కావచ్చు. మరి అలా మనం ఆవేశపడకుండా అనుద్వేగకరంగా మాట్లాడాలి. మరి మనం టెన్షన్ పడి ఇతరులకు టెన్షన్ పెట్టేలాగా, వాళ్ళు టెన్షన్ పడేలాగా మనం మాటలు మాట్లాడితే, మరి మన మాటల వల్ల వాళ్ళు టెన్షన్ పడితే ఆ కర్మ మనకు వస్తుంది. అందుకని మనం ప్రతి క్షణం ఎరుకతో మాట్లాడాలంట. మరి ఉదాహరణకు పనమ్మాయి రావాలి, రోజు ఆ టైంకి వస్తుంది, రాలేదు, కానీ మనం ఒక అరగంట లేటుగా వస్తుందన్న పాజిటివ్ ఆలోచనతో ఉండాలి. అంతేగాని మనం టెన్షన్ పడిపోయి, మనం ఎంతో ఆవేశపడిపోయి ఎదుటి వాళ్ళని కూడా ఆవేశం కలిగించేలాగా మనం మాట్లాడకూడదు. మరి ప్రాపంచిక జీవితంలో మన చుట్టూరా ఎంతో మంది ఉంటారు ఈ ధ్యానం చేయని వారు. ఆ ప్రాపంచిక జీవితంలో వారిని చూస్తే మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. మరి పనమ్మాయి రాలేదు, ఇంకా ఆవిడేమంటుంది, ఇవాళ అసలే పనమ్మాయి రాలేదు, మరి మీ అక్కని మీ చెల్లెల్ని రమ్మని చెప్పారు ఈరోజు, మరి వాళ్ళు వస్తే మరి అన్ని పనులు నేను చేయాలి, వాళ్ళేమో ఇటు పుల్ల తీసి అటు పెట్టరు, నేనే ఎలా చేసుకోవాలి, నా వల్ల కాదు అని అనేస్తారు. ఇంకా నాకు తెలీదు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీ ఇష్టం, ఏం చేసుకుంటారో వాళ్ళకి ఎలా చెప్తారో చెప్పుకోండి అని ఆవేశంగా మాట్లాడేస్తారు. మరి అప్పుడు ఆ భర్త రాకొస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఎలా చెప్పాలని ఆయన టెన్షన్ పడిపోతాడు. ఇవన్నీ మనం ప్రాపంచికంలో చూస్తూ ఉన్నవే. అందుకని మనం ఈ ధ్యాన మార్గంలో ఉన్న మనం ఆవేశపడకుండా మాట్లాడాలి, అనుద్వేగకరంగా
మాట్లాడాలి. అంటే ఆవేశపడకుండా ప్రశాంతంగా మాట్లాడాలి. 2 సత్యం మాట్లాడాలి. మరి మనం ఎప్పుడు సత్యం పలకడానికి ప్రయత్నించాలి. మనకు ఎవరో ఒకరు ఎన్నో విషయాలు చెప్తుంటారు. మరి అది సత్యమా? అసత్యమా? అని మనం తెలుసుకోకుండా కనపడిన ప్రతి వాడికి మనము ఆ విషయాన్ని చెప్తే మనం అసత్య ప్రచారం చేసిన వాళ్ళమవుతాము. అందుకని అది ఎంతవరకు సత్యమా? అసత్యమా? అన్నది మనము విచారణ చేసుకొని చెప్పాలి. దీనికి ఒక కథ ఉందండి. మరి ఒక ఊర్లో ఒక రాజ్యంలో ఒక రాజ్యంలో రాజుగారు పేద ప్రజలందరికీ మంచిగా పంచభక్ష పరమాణాలు వండిపెట్టి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి అనుకుంటాడు రాజుగారు. మరి అనుకోని పేద ప్రజలందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు. మరి అక్కడ ఆ వంటలు చేపిస్తున్నప్పుడు ఒక పాము అక్కడ పాయసంలోకి వెళ్ళిపోయి చచ్చిపోయింది. మరి ఆ పాము వెళ్ళిపోయింది. ఈ ప్రజలు అదే ఈ పాము వెళ్ళిపోయింది, వంట వాళ్ళు చూడలేదు. రాజుకు తెలియలేదు పాపం. మరి భోజనం పెట్టాడు. మరి ఆ పేద ప్రజలందరూ చనిపోతారు. అప్పుడు ఆ రాజుగారు ఇంకా ఎంతో పశ్చాత్తాపపడతాడు. నా వల్ల ఇంతమంది చనిపోయారు. మరి ఆ కర్మ నాకు తప్పకుండా చుట్టుకుంటది. నాకు ఈ రాజ్యం వద్దని ఆయనకు మనశ్శాంతి పోయిద్ది. ఇంకా ఈ రాజ్యం వద్దని చెప్పి ఆయన రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక ఊరికి చేరుకుంటాడు. ఆ ఊరికి చేరుకున్నాక ఆ రాజు అక్కడ వాళ్ళని అడుగుతాడు. ఇక్కడ ధర్మనిష్ట సత్యనిష్ట కలిగి ఎప్పుడు భగవంతుడి ధ్యాసలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్తారు, అదిగోండి ఆ ఇల్లుంది, అక్కడ అన్నా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు దైవభక్తితో ఉంటారు, దైవంతోనే ఉంటారు వాళ్ళు అని చెప్తే సరేలేని ఇంకా ఆ రాజుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఈ పూట మీ ఇంట్లో ఉండొచ్చా అంటే ఉండండి. మరి రాజుగారు అని తెలీదు. మరి ఇప్పుడంటే హోటల్స్, లాడ్జింగ్‌లు ఇవన్నీ ఉన్నాయి. పూర్వం ఉండేవి కాదు కదా! ఎవరో ఇంకా వాళ్ళు అట్లా ఈ వాహనాలు కూడా లేవు. మరి రాత్రిపూట అక్కడ ఎవరో ఒకళ్ళ ఇంట్లో బస చేసేవాళ్ళు. మరి అది వరకు అలా పూర్వం వందల సంవత్సరాల కిందట చక్కగా ఆతిథ్యం కూడా ఇచ్చేవాళ్ళు. ఉండొచ్చా అని అడిగితే ఆ రాజుగారని తెలీదు. ఈయన రాజుగారని చెప్పలా. ఉండొచ్చా అంటే సరే ఉండండి అని చెప్తారు. సరేనని ఉంటాడు. ఇంకా ఆ రాత్రి నిద్రపోతాడు. మరి తెల్లారిద్ది. తెల్లారితే ఇంకా రాజుగారైతే లెగుస్తాడు. ఆ అమ్మాయి అన్నయ్య లెగుస్తాడు. ఆ అమ్మాయి ధ్యానంలో ఉంటది. ఇంకా లేటుగా ధ్యానంలోంచి లెగుస్తది. అప్పుడు ఆ అమ్మాయి అన్నయ్య అడుగుతాడు, ఏమ్మా రాజుగారు ఉన్నారు, మరి ఆయనకి భోజనం అది పెట్టి ఆయన్ని పంపించాలి కదా! మరి రోజు పొద్దున్నే లేసి అన్ని పనులు చూసుకొని వంట పూర్తి చేస్తావు కదా! ఈరోజు ఇంకా ఎందుకు ఇంత లేటుగా ధ్యానంలోంచి లేసావంటే అప్పుడు అమ్మాయి చెప్తుంది, పైన యమధర్మరాజు దగ్గర చర్చలు జరుగుతున్నాయి. మరి ఒక రాజు పేదవాళ్ళందరినీ పిలిచి ఆహారం పెట్టాడు. మరి ఆ ఆహారం అక్కడ ఆ పెట్టిన ఆహారంలో పాయసంలో మరి పాము చనిపోయింది. మరి ఆ విషయం తినటం వల్ల అందరూ చనిపోయారు. మరి ఇప్పుడు ఆ పాపం వంట వాళ్ళకి ఇవ్వాలా, పాముకి ఇవ్వాలా, రాజుగారికి ఇవ్వాలా, ఈ చర్చలు జరుగుతున్నాయి అని చెప్తుంది. మరి అప్పుడు రాజుగారు అడుగుతాడు, ఏ నిర్ణయం తీసుకున్నాడు యమధర్మరాజు అని. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్తుంది. సరే అప్పుడు రాజుగారు మరి ఈరోజు ఈరోజు కూడా మీ ఇంట్లో ఉండొచ్చా, నాకు ఆతిథ్యం ఇస్తారా అంటే అదేంటి తప్పకుండా ఉండండి అంటారు. సరే ఆ రోజు అక్కడ ఉంటాడు. మరి ఆ ఊర్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటారు. పక్క ఊరి రాజు పేద ప్రజలందరినీ భోజనానికి ఆహ్వానించి విషం పెట్టి చంపేశాడు. ఎంత దుర్మార్గుడు, ఎలాంటి రాక్షసుడు ఆ రాజు, అది ఇది అని ఈ పల్లెటూర్లలో అంతే కదండి. చక్కగా ఒక 10 మంది, 15 మంది, 20 మంది కూర్చొని ఇంక వాళ్ళ మీద వీళ్ళ మీద అన్ని చెప్పుకుంటా ఉంటారు. కలా చెప్పుకుంటారు. చెప్పుకుంటారు. ఇంకా ఆ తెల్లారి మళ్ళీ ఆ అమ్మాయి ధ్యానంలో కూర్చుంటది. ఆ రోజు ఇంకా ధ్యానంలోంచి లేచాక ఈ రాజుగారే అడుగుతాడు. మరి యమధర్మరాజు ఏమని తీర్పు ఇచ్చాడంటే, మరి ఆ రాజుగారికి పాపం ఏం తెలీదు. కానీ ఇట్లా మాట్లాడుకున్నారు.
వీళ్ళందరికీ ఆ పాపాన్ని ఇచ్చాడు యమధర్మరాజు అని చెప్తాడు. అందుకని అంటండి, మనము ఇతరుల గురించి తెలిసి తెలియక మనము వాళ్ళని ఎన్నో మాటలని మనం అలా మాట్లాడి మనకు అది సత్యమో అసత్యమో తెలియదు, మనం అట్లా ప్రచారం చేసి అలా మాట్లాడితే మనము కర్మలు చక్కగా మన సంచిలో వేసుకుంటాము. అనవసరపు మాటలు మాట్లాడి అసత్యం ప్రచారం చేసినందుకు మనమే కర్మలన్నీ మన మూట్లో వేసుకుంటాం అన్నమాట. అందుకని మనం అసత్యం, అది సత్యమో అసత్యమో తెలియకుండా ప్రచారం చేస్తే అసత్య ప్రచారం చేసిన వాళ్ళమవుతాం. మరి మన గురువు మనకేం చెప్పారు? మన గురువు చెప్పిన సత్యం మనం 10 మందికి చెప్పాలి. ఏం చెప్పారు మన గురువు? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెయ్యాలి. ఆత్మే భగవంతుడు, ఈ సృష్టిలో జ్ఞాన మార్గమే గొప్పది అని చెప్పారు. అది తెలుసుకున్నాం మనం. ఆ తెలుసుకున్న సత్యం 10 మందికి చెప్పాలి. మరి ఈ సృష్టిలో అంటండి జ్ఞానమే చాలా గొప్పదంట. మరి ఎందుకు గొప్పది జ్ఞానం అంటే? మరి షిరిడి సాయిబాబా, సత్యసాయి పుట్టపర్తి సత్యసాయిబాబా, రమణ మహర్షి, మన పత్రి సార్ దగ్గరికి వేల కోట్లు ఉన్న డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద సిఈఓలు, బిల్ గేట్స్, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యోగుల దగ్గరికే వస్తారండి. అసలు పుట్టపర్తి సత్యసాయి బాబా దగ్గరికి అయితే, బాబా నాకు శాంతి లేదు బాబా, ప్రశాంతత కావాలని అడిగేవారంట. మరి షిరిడి సాయిబాబా కాలంలో మనం లేము, మనకు తెలీదు. మరి మనం పత్రి సార్తో మన కళ్ళతో చూస్తున్నాం మన పత్రి సార్ని. మరి ఎంతో మంది పత్రి సార్ దగ్గరకు వచ్చి వస్తారు. మరి పత్రి సార్ దగ్గర ఎంత సైలెంట్గా ఉంటారు, ఎంత వినయంగా ఉంటారు. ఎందుకు? మరి జ్ఞానమే గొప్పది. మరి పెద్ద పెద్ద సిఈఓలు, మరి ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి అంటారు, ఆయన కూడా ఎంతో ధనవంతుడంట. మరి ఎంతో ధనవంతులు, ఎన్నో కోట్ల ఆస్తున్న వాళ్ళందరూ కూడా పత్రి సార్ దగ్గర ఎంతో వినయంగా ఉంటారు. ఎందుకు? మన పత్రి సార్ దగ్గర జ్ఞానం ఉంది. అందుకని ఈ సృష్టిలో గొప్పది జ్ఞానం అంటండి. 3, ప్రియంగా మాట్లాడాలి. మరి మనం ఎప్పుడు ప్రియంగా మాట్లాడాలి. మరి ఉదాహరణకు రోగంతో బాధపడే వారిని, నువ్వు ఆ పాపాలు చేశావు, వాళ్ళని బాధించావు, ఈ జీవుల్ని హింసించావు, అందుకని ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తున్నావు అని అలాంటి మాటలు మనం అంటండి మాట్లాడకూడదంట. మరి ఈ ప్రాపంచికంలో ఉన్న వాళ్ళైతే, మరి ఏ జన్మలో ఏం తప్పు చేశావో, ఏం పాపం చేశావో అయ్యా, ఏ కర్మ చేశావో ఇప్పుడు ఇలా నీకు వచ్చిందని అలానేస్తారు ప్రాపంచిక జీవితంలో. మరి మనకు మన గురువు వల్ల తెలిసింది, మన పత్రిసార్ గురువు వల్ల మనకు తెలిసింది కర్మ సిద్ధాంతం ఏంటి, ఏ జీవిని ఎలా హింసిస్తే అలాంటి బాధలు అనుభవిస్తారని. మరి పత్రిసారు కూడా ఎన్నోసార్లు చెప్తారు. మరి చక్కగా నీళ్లలో స్వేచ్ఛగా తిరుగుతున్న చేపను తీసి చక్కగా దాన్ని వండుకొని తింటారు. మరి అదే వీడు నీటిలో ముంచితే లేపకుండా ఊపిరాడక చేస్తాడు. మరి ఆ చేపను అంత హింస పెట్టినందుకు వీళ్ళు ఆస్మాతో రొప్పుతా ఉంటారని భలే చెప్తారు మనకు పత్రిసారు. మరి మనకు తెలుసు, మనం తెలిసినా మనము మాట్లాడకూడదు. ప్రాపంచకంలో ఉండే వాళ్ళైతే అలా మాట్లాడతారు, మనం మాట్లాడకూడదు. మరి వాళ్ళని విమర్శించకుండా, వాళ్ళ తప్పులను పదే పదే చూపకుండా మనము ప్రియంగా మాట్లాడాలి. అంటే ప్రేమతో మాట్లాడాలి. 4, హితంగా మాట్లాడాలి. మరి మనం మాట్లాడే మాట అవతలి వారికి ఎప్పుడు కూడా హితంగా ఉండాలి. అంటే మంచే జరగాలి. మరి ఇది ముందు మనం నేర్చుకోవాలి. మరి ధ్యాన సాధన, మనం నేర్చుకున్న ధ్యాన సాధన చెప్పాలి, మనం పొందిన జ్ఞానాన్ని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళ హితం కోరిన వాళ్ళమవుతాము. మరి జీవులను చంపడం మహాపాపం అని చెప్పి వారి చేత మాంసం తినటం మాన్పిస్తే వారి హితం కోరిన వాళ్ళం అవుతాం మనం. మరి మనకు పత్రిసారు చెప్తారు, మనము ఒక్కరి చేత మాంసం మాన్పించినా వారి జీవితంలో ఎన్నో కోళ్ళు, ఎన్నో మేకలు, ఎన్నో చేపలు బతుకుతాయి అని చెప్తారు. ఇంకా అసలు పత్రిసారు మాంసాహారం ఇళ్లల్లో
పుట్టి కూడా మాంసాహారం మానేశారని ఆయన చేతులు నమస్కరించి దండం పెడతారు. మీరు ధ్యానం చేయకపోయినా పర్లా, మాంసం తినడం మానండి అని చెప్తారు. మరి రాజ్యలక్ష్మి మేడం గారికి కూడా ఎన్నోసార్లు చెప్పారంట పత్రి సారు, అమ్మా నేను ఈ భూమి మీదకి వచ్చింది, ఈ జన్మ తీసుకుంది ఆ జీవులు స్వేచ్ఛగా తిరగటం కోసం, ఆ జీవులను రక్షించటం కోసం, ఆ మూగ జంతువులను రక్షించడం కోసం అని చెప్పేవాళ్ళంట పత్రి సారు. మరి వాళ్ళు అలా మాంసం తినకపోతే వారి జీవితం ఎంతో బాగుంటుంది కదా. మరి ఈ సృష్టిని చేసిన, ఈ సృష్టిని నడిపిస్తున్న పరమాత్మ కొన్ని ధర్మాలు కొన్ని నియమాలు పెట్టారు. మరి ఏ జీవిని ఎలా హింసిస్తే అలాంటి హింస అనుభవిస్తారు. మరి ఒకడికి బాగా లెగ్ పీసులు ఇష్టం, మరి ఆ మటన్ షాపుకి కూడా వెళ్ళి నాకు రోజు నేను సాయంత్రం వస్తాను నాకు లెగ్ పీసులు ఉంచని చెప్తాడు. తింటాడు తింటాడు తింటాడు, ఏం కాదు. మరి పాపం పండాక చక్కగా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని చక్కగా బైక్ మీద వెళ్తాడు. మరి వాడు రోజు వెళ్తాడు, ఏం కాదు. ఇప్పుడు వాళ్ళ పాపం పండింది, చక్కగా కాళ్ళు ఇరిగిపోతాయి. మరి ఆ రాడ్లేసి ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడు అనుకుంటాడు, ఆ ఏమని అనుకుంటాడు, ఆ బాధ భరించలేక ఎవరిని బాధ పెట్టానో ఎవరిని హింసించాను, ఇంకా వాడికి అర్థమై సావదు లెగ్ పీసులు తినటం వల్ల అలా జరిగిందని. ఇలా అనుకుంటాడు, ఏం బాధ పెట్టాను, ఎవరిని హింసించాను, నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను ఇలా అని అనుకుంటాడు. మరి వాళ్ళను మాంసం తినడం మాన్పించటం వల్ల మరి వాళ్ళ హితం కోరిన వాళ్ళం అవుతాం కదా. మరి వాళ్ళకు అలా రోగాలు రావు, ఆనందంగా ఉంటారు కదా. మరి ఇంకా అండి, ఎవరైనా రోగంతో బాధపడుతుంటే వాళ్లకు శ్వాస మీద ధ్యానం చెయ్యండి అని చెప్పాలి. అది హితమైన మాట. అందువల్ల వారు ధ్యాన సాధన చేసి స్వస్థత పొందుతారు, అంటే ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు. మరి మనకు రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చెప్తారు, మరి పగలు పూట కుడి ముక్కు రంధ్రం గుండా శ్వాస ఆడుతుంది, రాత్రిపూట ఎడం ముక్కు రంధ్రం గుండా శ్వాస ఆడుతుంది. అదే మనం ధ్యానం చేస్తే రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస లోనికి వెళ్తుంది. మరి శ్వాస అంటే ఏంటి? ఆక్సిజనే. మరి మన శరీరంలో లివరు, హార్ట్, కిడ్నీస్ ఇట్లా ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటికీ చక్కగా శ్వాస అందించోట అవయవాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మరి కరెంట్ కదా, సబ్ స్టేషన్లో ప్రాబ్లం వస్తే మనకు కరెంటు డిమ్ అయితే కొన్ని లైట్లు డిమ్ వెలుగుతాయి, ఫ్యాన్లు స్లోగా తిరుగుతాయి. అలానే మనకు కూడా ఆక్సిజన్ అందని చోట ఆ అవయవాలు మెల్లిగా పనిచేస్తాయి. మరి ఇంకా పవర్ ఎక్కువైపోతే ఇప్పుడు ట్యూబ్ లైట్లు బల్బులు పేలిపోయినట్లు మరి అస్సలు ఆక్సిజన్ అందని చోట ఆ పార్ట్ పాడైపోయింది. మరి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ ఆపరేషన్ చేసి అది తీసేయాలి అని చెప్తారు. ఇంకా సైన్స్ పిక్ కూడా నిరూపించారంటండి, ఈ శ్వాస మీద ధ్యానం చేయటం వల్ల లోపల అవయవాలన్నీ ఎంతో శక్తిమంతమవుతాయి. మరి మనము ఇలా ధ్యానం చేసుకోండి అమ్మా అని చెప్పటం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు. మరి మనం గమనిస్తే అంటే మనకు తెలుస్తుంది ధ్యానం చెయ్యని వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ శ్వాస మీద ధ్యానం చేసే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారన్నది మనకే అర్థమవుతుంది. అసలు ఈ శ్వాస మీద ధ్యానం చేస్తూ సాత్వికమైన శాకాహారం తినేవాళ్ళు, మరి రోజు కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు అన్నీ కూడా అవయవాలకి ఎంత ఎక్కువసేపు ధ్యానం చేస్తే అంతసేపు రెస్ట్ ఇస్తారు. ఇంకా వీళ్ళకు కర్మ సిద్ధాంతం తెలుసుకోవటం కూడా, ఇవన్నీ నావి కాదు, నేను అనుభవించటానికే వచ్చాను, నా పూర్వజన్మ పుణ్యం వల్ల అనుభవించటానికే వచ్చాను అన్నది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది, దాంట్లో ఫస్ట్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. మరి ఎవరి పరిస్థితిని బట్టి ఆ ట్రైన్లో వాళ్ళు ఎక్కుతారు. ఇది కూడా అంతే, ఈ భూమి మీద మనం చేసుకున్న దాన ధర్మాలు పుణ్యం వల్ల మనం అనుభవిస్తున్నాము. మరి ఆ ట్రైన్ ఎక్కిన వాళ్ళందరూ ఆ ట్రైను ఏ ఊరి వరకు వెళ్ళి ఆగిపోయిద్దో ఆ ఊరు చేరేలోపు అందరు దిగేస్తారు కదా. అట్లానే మనం కూడా ఈ భూమి మీద ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాము, మనతో ఏమీ రావు అన్నది మనకు ఈ ధ్యానం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే గురువు చెప్పాడు, నువ్వు తీసుకువెళ్లాల్సింది ధ్యానము జ్ఞానమయ్యా, ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాయే,
మీ తాత ముత్తాతలు మీ తండ్రులు అందరూ వదిలేసి వెళ్ళలేదని మనకి ఇవన్నీ చెప్పటం వల్ల మనకు అర్థమవుతుంది. అర్థమయ్యి మనం ఎంతసేపు చక్కగా ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాము. అదే ధ్యానం చేయని వాళ్ళు, అమ్మో వాడు పక్కోడు 2 కార్లు కొన్నాడు, ఆ ఎదురోడు 3 బిల్డింగులు కొన్నాడు, మనం ఇంకా ఎన్ని కొనాలని ఇదే ఆలోచన. ఈ ఆలోచనతో తప్పులు పాపాలు చేస్తూ టెన్షన్ పడుతూ ఎంతో రోగాలు తెచ్చుకొని మంచాలు ఎక్కుతారు. అందుకని నిజంగా అండి ఇంతటి గొప్ప గురువును పొందాం మనం. పత్రిసార్ లాంటి గురువును పొంది ఎంతో జ్ఞానాన్ని పొంది ఎంతో అసలు దుఃఖంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారండి. నిజంగా పూర్వజన్మ సుకృతమే పత్రిసార్ శిష్యులందరూ కూడా అలాంటి గొప్ప గురువును పొందారంటే. 5 మితంగా మాట్లాడాలండి. మరి మనం వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి. అవసరం ఉంటేనే మాట్లాడాలి. అవసరం లేకపోతే మన నోటిలోంచి ఒక్క మాట కూడా బయటకు రాకూడదు. మరి మునులంటండి ఎప్పుడు మౌనంగా ఉండేవారంట. మరి అలా మౌనంగా ఉండి వాళ్ళల్లో అంతర్గత శక్తిని పెంచుకొని ఆ శక్తిని వారి శిష్యులకి కానీ లోక కళ్యాణం కరమైన పనులకు కానీ వాడేవారంట. మరి దీనికి మహాభారతంలో ఒక కథ ఉందండి. మహాభారతంలో శిఖండి ఉంది కదా, మరి ఆ శిఖండి అమ్మాయిగా పుట్టిందంట. మరి అమ్మాయి అంటే అందరు లోకుగా చూస్తారని ద్రుపద మహారాజు అబ్బాయిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేశాడు. మరి పెళ్ళయింది కదా, ఆ రాజుగారేమో ఆ అమ్మాయిని కాపురానికి పంపిస్తానన్నాడు. మరి పంపిస్తానన్నాక ఈ అమ్మాయి శిఖండి వాళ్ళ వనంలో అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఉంటే అది ద్రోణాచార్యుడు చూశాడు. ద్రోణాచార్యుడు చూసి, ఇంకా ఈ అమ్మాయి ద్రుపద మహారాజు కుమార్తె కదా, ఏంటి అటు ఇటు తిరుగుతుందని దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని అడిగితే, మరి నేను అమ్మాయిగా పుట్టాను, నన్ను మా నాన్న అబ్బాయిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేశాడు, మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో కాపురానికి వస్తుంది, మరి అమ్మాయి కాపురానికి వస్తే నా పరువు ఏమవుతుంది, మా నాన్నగారి పరువు ఏమవుతుంది, నాకేం అర్థం కావట్లా, భయం వేస్తుంది అని చెప్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడు రామ్మ ఒక ముని దగ్గరికి వెళ్దామని చెప్పి ఒక ముని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ ముని పేరంటండి శూలపర్ణుడు. మరి ఆ ముని రోజుకి 21 మాటలే మాట్లాడతాడంట. ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడాడంట. మరి ఆ ముని అమ్మాయిగా ఉన్న శిఖండిని అబ్బాయిగా మార్చేశాడంట. మరి ఆ ముని కూడా లోక కళ్యాణకరమైన పనే చేశాడు. మరి ఆ శిఖండి అబ్బాయిగా మారిపోవటం వల్ల మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. మరి ఆ శిఖండి వల్ల భీష్ముడు పడిపోయాడు. మరి ఆ భీష్ముడు పడిపోవటం వల్ల కౌరవులు ఓడిపోయారు. మరి కౌరవులు ఓడిపోవటం వల్ల పాండవులు గెలిచారు. మరి ధర్మ స్థాపన జరిగింది. మరి ఇదంతా లోక కళ్యాణమే కదా. అందుకని మునులు వాళ్ళ శక్తిని అలా లోక కళ్యాణం కోసం వాడతారు. మరి మనం కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే మన శక్తిని కోల్పోతాము. మరి పత్రిసారి ఇలా చెప్పేవాళ్ళు, మనం మాట్లాడిన మాట మనకైనా ఉపయోగపడాలి, లేదా ఎదుటి వారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట ఒక్క మాట కూడా నీ నోటి వెంట రాకూడదు అని చెప్పేవారు. మరి చాలా మంది మనం ఈ ప్రాపంచికంలో చూస్తామండి. గంటలు 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 అనవసరంగా ఫోన్లు మాట్లాడుతుంటారు, అవతలి వారితో మాట్లాడుతుంటారు. మరి అలా వాళ్ళ శక్తిని కోల్పోతారు. అందుకని మన మాటలు మితంగా ఉండాలి. మరి ధ్యానం చేస్తున్నాం మనం. మరి ధ్యానం మనం ఎంత ఎక్కువగా చేస్తే అంత మౌనంగా ఉంటాము. మరి అంత మౌనంగా ఉండటం వల్ల మనం ఎంతో శక్తివంతం అవుతాము. మరి మితంగా ఎందుకు మాట్లాడాలి అంటే మన మాటలు కూడా కర్మలు కాబట్టి. అందుకని మరి ఆ కర్మల వల్లే మనకు జన్మలు పెరుగుతాయి. మరి పత్రిసారి చెప్తారు కదా, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే కర్మరహితం, కర్మరహితం వల్లనే మోక్షం వస్తుందని. మరి మనం తెలియకుండా ఇంకా ఆపకుండా అలా మాట్లాడుతూ ఉంటే ఆ మాటల వల్ల కర్మలు వస్తాయి. మరి ఆ కర్మలుంటే జన్మలు వస్తాయి. మరి ఇదే మనం అందరం గుర్తుంచుకోవలసిన విషయం. అందుకని మన మాటల విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కబీర్ ఏం చెప్తున్నాడు అంటే, జాగ్రత్తగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, మాటలకు కాళ్ళు చేతులు ఉండవు.
మరి ఒక శబ్దం అమృతంలా ఉంటుంది, మరొక శబ్దం గాయం చేసేదిలా ఉంటుంది. మరి ఎవరైనా సరే అండి, ఒక నిజం చెప్పేటప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటాము. అదే ఒక అబద్ధం చెప్పినప్పుడు ప్రతి క్షణం భయం. అది ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ తెలిసిపోతుందో అని ప్రతి క్షణం భయపడుతుంటాం. మరి మనం అంటండి అలా భయపడటమే భగవంతుడు మనకు వేసిన శిక్ష అంటండి. ఉమ్, మరి పత్రి సారు కూడా చెప్తారు, మనము నోటిలోంచి వచ్చే ప్రతి ఒక్క మాట అది పెన్నుగా మారి మన నుదిటి మీద వ్రాతలు చెక్క రాసేస్తుంది అని చెప్పేవారు పత్రి సారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, పైన వారెవరు మన నుదిటి వ్రాతను వ్రాయజాలరు. మరి ప్రాపంచకంలో ఉన్నవాళ్ళు ఏంటో బ్రహ్మదేవుడు నా రాత ఇలా రాశాడు, నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు అనుకుంటారు. కానీ పత్రి సార్ చెప్తున్నారు, నీ నుదిటి వ్రాతను పైవారెవరు వ్రాయజాలరు. అందుకే నకారాత్మ మాటలు నోటిలో నుంచి రానీయకు. మరి నకారాత్మక మాటల వల్ల నకారాత్మక మాటలు నోట్లోంచి రానియకూడదు. మనకు ఏదైనా సరే దాని గురించి తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఇంకా పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, మన నోరు అత్యంత పవిత్రమైన వాయిద్య పరికరం. మరి ఆ వాయిద్య పరికరాన్ని చక్కగా ఉపయోగిస్తే వినసొంపుగా మంచి మాటలు, సత్యపూర్వకమైన మాటలు బయటకు వస్తాయి. లేకపోతే అపవాక్కులు బయటికి వచ్చి మనకు మహాపాపం చుట్టుకుంటుందని చెప్తున్నారు. మరి సత్యసాయిబాబా గారు కూడా ఇలా చెప్పేవారంటండి, ధ్యానం వల్ల జ్ఞానం. మరి ఆ జ్ఞానం పొందాలంటే మన మాటలు తగ్గించాలి. మరి అతిగా మాట్లాడే కొద్దీ ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతాము. మరి మనం మాటలు తగ్గిస్తే ఇతరుల మాటలు దానంతటవే తగ్గిపోతాయి. మరి నేను ప్రాపంచికంలో ఉన్నప్పుడు, ఈ ధ్యానం తెలియనప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా, ఇంకా ఏదైనా యాత్ర ఎక్కడికైనా వెళ్తే ఇంకా యాత్రల గురించి, పూజల గురించి, చీరల గురించి, నగల గురించి ఆపకుండా మాట్లాడేదాన్ని. మరి ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. మరి కొన్నిటికి ముఖ్యమైనవి వెళ్ళక తప్పదు. వెళ్ళినప్పుడు మరి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ పలకరిస్తే మాట్లాడతాము. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళకి బాగా ముచ్చట్లు కావాలి. ఇంకా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మరి నేను చెప్పే క్లాసులన్నీ నా ఫోన్లో ఉంటాయి, నా ఫోన్లో చూసుకుంటా ఉంటా నేను. ఇంక అప్పుడు వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అంటే మన మాటలు తగ్గిస్తే ఇతరుల మాటలు దానంతటవే తగ్గిపోతాయని చెప్తున్నారు. ఇంకా మనం మాట్లాడే ముందు ఆలోచించాలి, అది అవసరమా, అది సత్యమా, మనం మాట్లాడే మాట ఎవరినైనా బాధిస్తుందా అని ఈ మన ధ్యాన సాధకులందరూ అంటండి తెలుసుకోవాలి. మన మాటను శుద్ధి చేసుకోవాలి, క్లుప్తంగా మాట్లాడాలి, తీయగా మాట్లాడాలి. ఇంకా కబీర్ ఏం చెప్తున్నాడంటే అండి, ఎవరి నాలుకైతే వారి వశంలో ఉంటుందో వారికి ప్రపంచం వశమవుతుంది, లేకపోతే అవలక్షణాలు ఉత్పన్నమవుతాయి అని చెప్తున్నారు. మరి మనం నాలుకను ఉపయోగించి రెండు పనులు చేస్తామండి. ఒకటి మాట్లాడటం, రెండవది రకరకాల ఆహార పదార్థాలు తినటం. మరి అంతే కదండి. ఇప్పుడు ఏదో సినిమాలో కూడా చూపిస్తారు, వెంకటేష్ సినిమాలో నాలుక కొయ్యగానే, పాపం ఆయన శూద్రుడు, వెంకటేష్ అందరిని ఆదరిస్తాడు. ఆ గుళ్ళోకి తీసుకొచ్చి మంత్రాలు చదివిస్తుంటే ఆ విలను నాలుక కోసేస్తాడు. ఇంకా కొయ్యగానే వాడు మూగోడైపోతాడు, మాట్లాడలేడు. మరి మనం నాలుకను ఉపయోగించి రెండు పనులు చేస్తాం, మాట్లాడటం, రకరకాల ఆహార పదార్థాలు తినడం. మరి ఈ నాలుకే కదండి రుచి చూసేది. ఆ అందుకని మన నోటితో మాట్లాడుతుంటాము, రకరకాల ఆహార పదార్థాలు తింటామన్నమాట. ఫస్ట్ మాట్లాడే విషయం గురించి చెప్పుకుందాము. మరి చాలా మంది నోరు ఉంది కదా అని అవసరం లేకపోయినా మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది అయితే మరి ఎవరైనా గొడవ పడుతున్నా నలుగురు కూర్చొని ముచ్చట్లు మధ్యలో దూరి జోక్యం చేసుకొని మరి
మాట్లాడుతూ ఉంటారు. మరి మనకు పత్రిసారు స్పష్టంగా చెప్పారు. నీ నోటిలోని మాటే నీ నుదిటి రాత అని చెప్పారు. నీ నోటిలోని మాటే నీ నుదిటి రాత అని చెప్పారు. అంటే మనం ఏం మాట్లాడతామో అది మన నుదిటి రాత అవుతుంది అన్నారు. అందుకని మనం మాట్లాడే మాట అది మన ఖాతాలో పడి మన భవిష్యత్తులో మన రాతగా మారుతుంది అని చెప్పారు. అందుకే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు పత్రిసారు. మరి ఈ ధ్యాన మార్గం తెలియక ముందు నాకు ప్రాపంచకంలో ఉన్నప్పుడు మరి ఉమ్మడి ఫ్యామిలీ మాది. మరి ఎవరన్నా తిట్టినా అరిసినా నా భర్త కానీ కోప్పడినా బాధపడేవాళ్ళం, ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి రావటం వల్ల పత్రిసారి ఎన్నో వీడియోలు వినటం వల్ల రోజు రాఘవరావు సార్ రాజ్యలక్ష్మి మేడం చెప్పే జ్ఞానం వల్ల ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చిందండి, నాకు ఒక బాధ కలిగింది, నాకు ఒక రోగం వచ్చింది, నన్ను అవమానించారు, నన్ను తిట్టారు అంటే నేను చేసుకున్నదే నా ముందుకు వచ్చింది. మరి నేను ఎన్నో జన్మలు ఎత్తొచ్చాను. మాకు రాఘవరావు సార్ కూడా చెప్పారు, మనం అంటండి మరి ఈ మానవ జన్మ తీసుకున్నాక పురుష జన్మలో నేర్చుకోవలసినవి ఉంటాయి, స్త్రీ జన్మల్లో నేర్చుకోవలసినవి ఉంటాయి. మరి మనం అంటే చెప్పారు, ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఈ కష్టము ఆ బాధ ఇట్లా అంటారు అట్లా అంటారు అనుకుంటారు. కానీ మగ జన్మలు కాకపోతే పురుష జన్మల్లో మనం ఎంతో అహంకారంతో పొగరుతో గర్వంగా ఎన్నో అనొచ్చామండి. మరి అవన్నీ ఈ స్త్రీ జన్మలో అనుభవిస్తామని ఇప్పుడు వచ్చాము. మరి అంతే కదా. ఆ మగవాళ్ళైతే వాళ్ళని ఒక మాట అంటే ఒప్పుకోరు. అదే ఆడవాళ్ళని మరి ఇంట్లో ఆడబిడ్డలు, అత్తగారు, మామగారు, ఇంకా బంధువులు కానీ భర్త కానీ ఎన్ని తిట్టినా ఏం మాట్లాడినా మౌనంగా ఉండాల్సిందే. అంతే కదా. ఓర్చుకొని మౌనంగా ఉండాల్సిందే. అసలు మొన్న సార్ చెప్తే ఆహా అనిపించింది. ఇప్పుడు నాకు కూడా ఓహో అయితే నేను కూడా మగ జన్మలే పురుష జన్మల్లో బాగా అహంకారంతో పొగరుతో గర్వంగా ఎన్నో అనొచ్చా. ఇప్పుడు అవన్నీ నా ముందుకు వచ్చినాయి అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ కర్మ తీరిపోతుంది, అప్పు తీరిపోతుంది కదా అని సంతోషమే. అదే ఇక్కడ చెప్తున్నారు, మనం మాట్లాడే మాట మన భవిష్యత్తులో రాతగా మారుతుంది అని చెప్తున్నారు. అందుకని మనం పత్రిసారి చెప్పింది అర్థం చేసుకోవాలి. మరి మన మాటకు అంత శక్తి ఉంటుంది. అందుకని మనం అనవసరంగా మాట్లాడితే మనం చాలా శక్తిని కోల్పోతాము. మరి మనం అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల అంటే ఎదుటి వారితో కఠినంగా మాట్లాడటం వల్ల వారికి బాధ కలగడం వల్ల మరి అది మన నుదిటి రాత అవుతుంది. మరి మనం అలా మాట్లాడితే వాళ్ళు బాధపడ్డారు కదా, ఆ కర్మ మనకు వస్తుంది. అంటే అది మనము నుదుటి రాత అవుతుంది. అందుకని మన పత్రి సార్ చెప్పిన మాటను అర్థం చేసుకొని మనం మాట్లాడే విధానాన్ని ఎంతగా మార్చుకుంటే మనం అంతగా శక్తిని కోల్పోకుండా ఉంటాము. మరి మనమంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము, మనం రోజు ఎంతో సాధన చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము. మరి ఈ మూడు చేస్తున్నా మన జీవితంలో ఏది జరుగుతున్నా అంటే మన జీవితంలో కష్టాలు సుఖాలు మాన అవమానాలు అన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం కదా, అవేవి మన జీవితంలో ఉండవు అని అనుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎక్కువగా ఉంటాయంటండి, ఇంకా ఎక్కువగా ఉంటాయంట. మరి అంతే కదా. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మనము చివరి జన్మ చేసుకోవాలని వచ్చాము. మరి అలా చివరి జన్మ చేసుకోవాలని వచ్చినప్పుడు మనకున్న చెడు లక్షణాలు మరి మన కర్మలు అన్ని పోగొట్టడానికి భగవంతుడు మనకు ఎన్నో పరీక్షలు పెడతాడు. ఇప్పుడు అంతే కదా, బంగారము మట్టి ముద్దలాగా దొరుకుతుంది గనిలో. మరి దాన్ని ఎంత పాలిష్ చేస్తే ఆ బంగారం లాగా మెరుస్తుంది, దాన్ని ఎంత శుద్ధి చేస్తే బంగారంలా మెరుస్తుంది. ఇప్పుడు మనకు కూడా అంతే. మరి భగవంతుడు ఎన్నో కష్టాలు ఎన్నో పరీక్షలు పెడతాడు. మరి అలా పెడితేనే మన శుద్ధి అవుతాము. మరి పత్రిసారి కూడా చెప్తారు, కష్టాలు నష్టాలు అవమానాలు ఆత్మ ఎదుగుదలకు సోపానాలని కూడా చెప్తారు. మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాము,
మన జీవితంలో కష్టాలు అవేం ఉండవు అనుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మను. మనకు భద్రిసార్ చెప్పారు కదా, ఈ శరీరం నువ్వు కాదయ్యా, నువ్వు ఆత్మవి అని. ఉం? మరి నేను నా ఆత్మ ఉద్ధరణ కోసం, నా ఆత్మ ఉన్నతి కోసం నేను వచ్చాను, ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను అని మనం అర్థం చేసుకొని, వాళ్ళు తిట్టేది నా శరీరాన్ని కదా, మరి నేను కాని ఈ శరీరాన్ని తిడుతున్నారు అని ద్వేషం చూపించకుండా, అని అలా అనుకుంటే మనం వాడి మీద ద్వేషం చూపించకుండా ఉండగలం. మరి మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ధ్యాన సాధన చేస్తున్నా, మరి మనల్ని బయట వాళ్ళు అవమానించినా, తిట్టినా, మనకు అన్యాయం చేసిన వాళ్ళను కూడా మనం క్షమిస్తాము. ఎందుకు అంటే కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాము. మరి మనం మంచిగా ఉన్నా మనల్ని తిట్టినప్పుడు మనం ఒకటే అనుకుంటాము, గత జన్మలో వాడిని నేను బాగా తిట్టొచ్చాను, అందుకే ఈ జన్మలో వాడు ఈ విధంగా నన్ను తిడుతున్నాడని మనం ఎక్కడికక్కడ సర్ది చెప్పుకుంటామే కానీ ఆవేశము, ఉద్రేకము తెచ్చుకొని వాళ్ళ మీద కక్షలు, కార్పణ్యాలు చూపించం. ఇప్పుడే చెప్పా కదండి, మరి మగ జన్మల్లో అహంకారంతో ఎన్నో చేసి వచ్చాము, ఇప్పుడు స్త్రీ జన్మలో ఓర్పు, సహనంతో అన్ని అనుభవిస్తామని వచ్చాము. ఇక్కడ అదే చెప్తున్నారు. మనల్ని తిట్టాడు, గత జన్మలో వాడిని బాగా తిట్టొచ్చు, అందుకని ఇప్పుడు తిడుతున్నాడని మనము ఎక్కడికక్కడ సర్ది చెప్పుకుంటామే గాని ఆవేశము, ఉద్రేకము తెచ్చుకొని కక్షలు, కార్పణ్యాలు మనం చూపించము. ఎందుకు అంటే మళ్ళా కర్మలు పోగేసుకోవడం, ఆ కర్మల వల్ల మళ్ళా జన్మలు. అందుకని ఉత్తమమైన పని ఏంటంటే మౌనంగా ఉండడం మంచిదని. మరి మనం మౌనంగా ఉంటాం, సమాధానం చెప్పం. మరి సమాధానం చెబితే, మనం తిరిగి వాళ్ళకు సమాధానం చెబితే వాళ్ళ మాటలకు మనం రెస్పాన్స్ అయినట్లు. అందుకని మరి ఈ ధ్యాన మార్గంలో కష్టాలుంటాయి, కానీ మనం సాక్షిగా గమనిస్తామే కానీ దానికి మాట్లాడకుండా ఉండగలుగుతాం. నేను ఆత్మను, వాడి శరీరాన్ని నిందిస్తున్నాడు కాబట్టి ఈ శరీరం నేను కాదు కదా, నేను ఆత్మను కదా అని సాక్షిభూత స్థితిలో మనం జీవించగలుగుతున్నాం. మరి కృష్ణుడు అండి ఎన్ని తిట్టినా చిరునవ్వుతో చూసేవాడు. మరి శిశుపాలుడు ఎన్ని తిట్టాడో కృష్ణుణ్ణి, ఎన్ని మాటలు అన్నాడో, అయినా ఆయన అన్నిటినీ భరించాడు. మరి ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి అదే ఆయన మనకు శ్రీకృష్ణ భగవాను నేర్పించాడు, అదే మనకు నేర్పించాడు. మరి యోగం అంటే అంటండి సహించడం, భరించడం. మరి మన జీవితంలో వచ్చే కష్టాలను సహించాలి, శత్రువులని భరించాలి. మరి శ్రీకృష్ణుడు ధర్మంగా జీవిస్తూ నా కర్తవ్యం నేను నెరవేరుస్తున్నానని ఆయన ఎప్పటికప్పుడు హాయిగా ఉండేవాడండి. మరి ఆయన ధర్మంగా జీవిస్తూ అంటే మరి పాండవులు పక్కనే ఉండేవాళ్ళు, శ్రీకృష్ణ భగవానుడు. మరి వాళ్ళ రాయబారానికి వెళ్ళాడు, 5 ఊళ్ళన్నా ఇవ్వు అని దుర్యోధనుడితో ఎంతో మాట్లాడినా, ఎంతగా చెప్పినా దుర్యోధనుడు సూది మనంత భూమి కూడా ఇవ్వను అని కృష్ణుణ్ణి ఎన్నో మాటలు అన్నాడు. మరి ఆ సూది మనంత భూమి కూడా లేకుండా, ఆ భూమి మీదే విడి లేకుండా చనిపోయాడు. మరి అంత అహంకారం, పొగరుతో ఉండేవాడు దుర్యోధనుడు. మరి పాండవుల తరపున ఆయన వాళ్ళు ధర్మాత్ములు పాండవులు. మరి ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు ధర్మము, సత్యము ఎవరు పట్టుకున్నారో వాళ్ళ పక్షానే ఉంటాడండి. మరి ఇప్పుడు మన ధర్మం ఏంటి? ఈ శరీరం ఉండగానే నేను ఆత్మని అని తెలుసుకోవాలి. అందుకని మనం ఎప్పటికప్పుడు అనుకోవాలి, నేను ఆత్మను, నేను నా ఆత్మ ఉన్నతి కోసం వచ్చాను. మరి ఈ భూమి మీద ఉండగానే నేను ఆత్మానుభూతిని పొందాలి. ఆ భగవంతుడి దర్శనం లభించిన రోజునే నాకు ఇది చివరి జన్మ అవుతుంది అని గురువుల ద్వారా తెలుసుకున్నాను కాబట్టి నేను ఆ ప్రయత్నం చెయ్యాలి. అంటే గురువు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి, మరి గురువు దగ్గర సాంగత్యం చెయ్యాలి, మరి ఆత్మజ్ఞానం గల పుస్తకాలు చదవాలి, మరి ఆ ఆత్మజ్ఞానాన్ని అందరికీ
ఆత్మజ్ఞానాన్ని మనం పెంచుకొని అందరికీ పంచాలి. మరి అలా పంచుతూ ఉంటే మెల్లిమెల్లిగా కర్మలు దగ్ధమయ్యి మన లక్ష్యాన్ని మనం సాధిస్తామన్నమాట. మరి కబీర్ ఏం చెప్తున్నాడంటే, వచ్చేటప్పుడు తిట్టు ఒక్కటిగానే ఉంటుంది. మరి బదులుకు బదులు చెప్పినప్పుడు అది అనేకమవుతుంది. అలా చెప్పగానే ఆ వచ్చేటప్పుడు తిట్టు ఒక్కటిగానే ఉంటుంది. బదులుకు బదులు చెప్పినప్పుడు అది అనేకమవుతుంది. అలా చెప్పకపోతే అది ఒకటిగానే ఉంటుందని చెప్తున్నాడు కబీర్. మరి చాలా మంది ఏం చేస్తారండి, మనల్ని ఎవరైనా తిడుతుంటే తిరిగి మళ్ళీ తిడతారు. అంటే తిరిగి 10 మాటలు మాట్లాడతారు. మాకు రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చెప్తారు. తిట్టుకు తోబుట్టువును పుట్టించవద్దు అని చెప్తారు. అంటే మరి ఎవరైనా సరే ఏమైనా తిట్టినా కానీ మనం దానికి ఇంకొక తిట్టును పుట్టించకూడదు. అంటే వాళ్ళు అన్నదానికి మనము రెస్పాండ్ కాకూడదు. మరి మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మరి ఎప్పుడైనా సరే ఎంత తిట్టినా గాని మనమేం మాట్లాడకుండా ఉండగలుగుతాము. అప్పుడే మన శక్తిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి మనకు శక్తి ఉన్నప్పుడే మనం అలా ఉండగలము. మరి ఆ శక్తి మనకి ఎలా వస్తుంది అంటే మనం రోజు చేసే శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే ఆ శక్తి మనకు వస్తుంది. మరి ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాటిని తట్టుకునే అంతగా మనము మౌనంగా ఉండగలుగుతాము. మరి చాలా మంది ఎన్నో రకాలుగా తిడుతూనే ఉంటారు. మరి కొంతకాలం అయ్యాక వారికి ముసలి వయసు వచ్చాక వారు మాట శక్తిని కోల్పోతారు. మరి కొంతమందికి మాటలు కూడా రావన్నమాట. మరి మనమండి మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన చుట్టూతా ఉన్నవాళ్ళు, బంధువులు, స్నేహితులని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. కొంతమంది ఎంత గర్వంగా, పొగరుగా మాట్లాడతారో, ఎంత అహంకారంతో మాట్లాడతారో, అసలు ఇతరులని ఎన్ని మాటలంటారో ఊరికనే తిడతా ఉంటారు. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం గమనిస్తే వాళ్ళకు పెరాలసిస్ వచ్చి మంచంలో పడిపోయి వాళ్ళు మాట్లాడలేరు, నంగిగా మాట్లాడతారు, సైగలు చేస్తారు. మరి ఒక్కసారి మనం విచారణ చేస్తే ఇలాంటి వాళ్ళు మనకు కనపడతారండి. ఉమ్, మాట శక్తిని వాళ్ళు కోల్పోయారు. అందుకని మన శక్తిని మనం ఎంతగా కాపాడుకుంటే మనకు భవిష్యత్తు అంత బాగుంటది. అందుకే కబీర్ చెప్పింది, మన నాలుకను వశం చేసుకుంటే మనకి ఈ ప్రపంచం వశమవుతుంది. మరి అంతే కదా. ఇప్పుడు పత్రి సారు ఏం మాట్లాడతారా, ఏం చెప్తారా అని ఎంతమంది ఆ ఎన్ని దేశాల వాళ్ళు కానీ ఇప్పుడు జానమహిళా చక్రాలకి ఎన్ని దేశాల నుంచి ఎంతమంది వస్తారోనండి. మరి పత్రి సార్ చెప్పే విషయాలు, ఆయన చెప్పే జ్ఞానం ఎంత శ్రద్ధగా వింటారు. మరి అదే నాలుకను వశంలో ఉంచుకుంటే ప్రపంచమే వారికి వశమవుతుంది. మరి మనకు ఆ భగవంతుడు మాట్లాడే శక్తిని ఇచ్చింది అందరినీ తిట్టడం కోసం కాదు. అందుకే మనకు సద్గురువులు చెప్తారు, చాలా ప్రేమతో మాట్లాడు. మాట్లాడేది అర్థం చేసుకొని మాట్లాడు. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు అని చెప్తారు. మరి కొంతమంది అవసరం లేకపోయినా మాట్లాడుతూనే ఉంటారు. మరి ఈ ధ్యానం చేసే మనము ఎక్కడ అవసరం ఉందో అక్కడే మాట్లాడాలి. మరి వీలైనంత వరకు మనం తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. మరి పత్రి సార్ చెప్తారు మౌనం పాటించాలి అని. మరి మౌనం పాటించడం అంటే పూర్తిగా మౌనం పాటించడం కాదు. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. అప్పుడే మన శక్తిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నేనండి ఒక్కసారి రాఘవరావు సార్ 4 రోజులు మౌన ధ్యానం పెడితే అప్పుడు మౌనంగా ఉన్నా. మరి ఇంట్లో నా భర్త కానీ మా బాబు కానీ లేనప్పుడు 2-3 గంటలు నాకు అవకాశం ఉంటే ఆ 2-3 గంటలు నేను చక్కగా మౌనంగా ఉంటా. మరి నేను అలా ఉపయోగించుకుంటున్నాను. మరి ఇప్పుడు మనము రోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం ద్వారా మనం ఎంతో శక్తిని పొందుతున్నాము. మరి మనం మాట్లాడే మాట వల్ల మరి ఎంతో శక్తిని పొందుతున్నాము. మరి మనం అనవసరం మాటలు మాట్లాడితే మన మాటల వల్ల శక్తిని కోల్పోతాము. అందుకని వీలైనంత మౌనంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి.
మరి మాకు భీమవరం వెళ్ళినప్పుడు రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చెప్తారు, మీరు టిఫిన్ వదిలిన మధ్యాహ్నం భోజనానికి భోజనం చేసిన తర్వాత ఫోన్లు తీసి అనవసరంగా మాట్లాడొద్దు. ఇప్పుడు దాకా మేము ఏదైనా క్లాస్ చెప్పాం కదా, అవన్నీ చక్కగా ఒకసారి చదువుకోండి. మీరు ఇంత శక్తిని పెంచుకొని అలా అనవసరమైన మాటలు మాట్లాడి శక్తిని కోల్పోవద్దని చెప్తారు. మరి ధ్యానం చేయడం అదే ఇంకా కబీర్ ఏం చెప్తున్నాడంటే అండి, ఎలాంటి భోజనం తింటే అలాంటి మనసు తయారవుతుంది, ఎలాంటి నీరు తాగితే అలాంటి వాణి తయారవుతుంది అని చెప్తున్నారు కబీరు. మరి ధ్యానం చేయడం చాలా మంది చేస్తున్నారండి, కానీ ఆహార నియమాలు పాటించట్లేదు. మరి అలా పాటించకపోవడం వల్ల చేసిందంతా వృధా అవుతుంది. అందుకని తమోగుణ ప్రధానమైన ఆహారము, రజోగుణ ప్రధానమైన ఆహారము తినకూడదు. మరి రజోగుణ ప్రధానమైన ఆహారం అంటే మాంసము, కోడిగుడ్లు, చేపలు, వెల్లుల్లి ఇవన్నీ. మరి తమోగుణ ఆహార పదార్థాలు అంటే నిల్వన్నయి, ఫ్రిడ్జ్లో పెట్టినవి, ఈరోజు చేసుకున్న కూరలు ఫ్రిడ్జ్లో పెట్టి నైట్కు తినటం, రేపు తినటం, ఇలాంటివన్నీ తమోగుణ ఆహార పదార్థాలు. మరి అలాంటి పదార్థాలు తినటం వల్ల మనకు శక్తి హరించేస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు మనం వేడిగా వండుకొని తినాలి. మరి ఈ ధ్యానం చేస్తున్న మనం ఎంత సాత్విక గుణంలోకి వచ్చినా మళ్ళీ తమో గుణంలోకి వెళ్ళిపోతారు. మాకు సార్ చెప్తారు, మరి అప్పుడు దాకా మాంసము, గుడ్లు, చేపలు తినేవాళ్ళు మరి పత్రి సారు చెప్పటం వల్ల ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. అంటే వాళ్ళకు కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఇలాంటి గురువును పొందుతారు. మరి వస్తారు, వచ్చి కొన్ని నెలలు సాధన చేస్తారు, తమో గుణం నుంచి రజోగుణంలోకి వెళ్తారు. ఇంకా ఆహార నియమాలు పాటిస్తే ఇంకా కొన్ని నెలలు ధ్యానం చేస్తే రజోగుణంలోంచి సాత్వికంలోకి వస్తారు. మరి అట్లా కొన్ని సంవత్సరాలు ధ్యానం చేయటం వల్ల సాత్వికం నుంచి శుద్ధ సాత్వికానికి కూడా వెళ్తారు. మరి వాళ్ళ అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో అయితే మరి అక్కడ వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారు అని, మరి అవి మాంసం వండిన గిన్నెలే వెల్లుల్లి వేసిన మరి ఏమనుకుంటారని తినేశారనుకోండి, మళ్ళీ మొదటికి వస్తారు. అంటే శుద్ధ సాత్వికానికి వెళ్ళిన వాళ్ళు కూడా తమో గుణంలోకి వస్తారు. అందుకని పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి పాటించాలంటండి. మరి పాకశుద్ధి అంటే పత్రిసారి చెప్తారు, ఒక శాకాహారి, ఒక ధ్యాని చేసే వంటలో ఎంతో ఎనర్జీస్ ఉంటాయని చెప్తారు పత్రిసారు. మరి పాత్ర శుద్ధి అంటే మాంసం వండిన గిన్నెల్లో మనం తినకూడదండి. మరి పదార్థ శుద్ధి అంటే ఇప్పుడు చెప్పా కదా, మాంసము, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు ఇలాంటివన్నీ మనం తీసుకోకూడదు. మరి మన నాలుక మన అదుపులో ఉండటం వల్ల మన రుచిని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. మరి ఆ రుచికి బానిస అయితే జీవితంతో దుఃఖంలో ఉంటాం. మరి అంతే కదా, ఎన్నో జీవుల్ని చంపి వాటిని తినటం వల్ల మరి నాలుక ఆ టేస్ట్కి అలవాటు పడింది. మరి తినటం వల్ల వాళ్ళ జీవితం అంతా దుఃఖంలో ఉంటారు. మరి బుద్ధుడు అంటండి, ఎవరింటికైనా వెళ్తే మరి అంతటి బుద్ధుడు మన ఇంటికి వచ్చారని వాళ్ళు రకరకాల పదార్థాలు, ఎన్నో ఆహార పదార్థాలు, పిండి వంటలు అన్నీ పెడితే ఆ బుద్ధుడు అంటండి మొదట ఆ పదార్థాల వంక చూసేవాడు కాదంట, ఆయన కడుపు వంక చూసుకునేవాడంట. మరి కడుపులో ఖాళీ ఉందంటే అప్పుడు తీసుకొని తినేవాళ్ళంట. అందుకని మనం నోట్లో వేసే ప్రతిదీ ఆహారం కాదు. అందుకే పత్రిసారు మనకు పదే పదే చెప్తారు, నీ నోరు అదుపులో ఉండాలంటే శుద్ధ సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి, తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి, అప్పుడే నీ ఇంద్రియాలు నీ అదుపులో ఉంటాయి అని చెప్తారు. మరి మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు అండి ఒక్కసారి మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మరి మనకు వేడి చేసిందనో, కాళ్ళు నొప్పులను, నడుము నొప్పులను, మనము అంటే మాంసాహారం తినేవాళ్ళు, గుడ్లు తినేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు కొన్నాళ్ళు డాక్టర్ తినొద్దంటే ఊరుకుంటారు, కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు ఇళ్ళకి వెళ్తే బలవంతం చేస్తారు, ఏం కాదులే టాబ్లెట్ వేసుకో, మజ్జిగ తాగంటే తినేస్తారు. అదే ఇప్పుడు మనకు గురువు చెప్పారు, మరి మనకు గురువు మాట వేదవాక్కు. మరి ఎవరెంత బలవంతం చేసినా మనము మాంసము, గుడ్లు, చేపలు తినము. మరి ఎందుకు తినట్ల మనము? ఈ శ్వాస మీద ధ్యానం చేస్తున్నాం, మన ఇంద్రియాలు మన అదుపులో ఉన్నాయి, అందుకని మనం తినటం లేదు. మరి నిజంగా అండి ఇంతటి గొప్ప ధ్యాన మార్గాన్ని అందించిన ఇంకా
ఇంత ఎంతో గొప్ప వాక్క్షేత్రాన్ని గురించి మనకు తెలియజేసిన బ్రహ్మర్షి పత్రి సారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఆ వాక్క్షేత్రం గురించి ఎంతో వివరంగా ఎంతో అర్థమయ్యేలాగా మాకు రోజు ఈ జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలండి. ఇప్పటిదాకా నా క్లాస్ విన్న ఆత్మబంధువులకు, యూట్యూబ్ చూస్తున్న ఆత్మబంధువులకు, సుజాత మేడంకి